పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు యాకోబు పత్రిక 4వ అధ్యాయం. మనిషి జీవితంలో 3 రకాలైనటువంటి పోరాటాలను ఎదుర్కొంటాడు. మొదటి పోరాటం ఏంటంటే అంతరాత్మ పోరాటం. అది నిరంతర ప్రక్రియ. మూడోది శరీర సంబంధమైన జీవనోపాధి కొరకైన పోరాటం. అది కుటుంబం లేకపోతే వ్యక్తిగతమైన అవసరతలు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. మూడో పోరాటం న్యాయం కొరకు చేసేటువంటి పోరాటం. అయితే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగంలో సుఖభోగాల కొరకు పోరాట పడుతున్నటువంటి వ్యక్తులు, వారి జీవితం, అసలు దానికి గల కారణాలు, ఈ అన్ని కూడా వివరిస్తూ ఉన్నారు. ఎవరైతే వారి కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో వారు చేయవలసినటువంటి తక్షణ కర్తవ్యం ఉంది. మీలో గొడవలు అవుతున్నాయని, పొట్లాట్లు జరుగుతున్నాయని నేను విన్నాను. దానికి కారణం ఏంటి? మీరు సుఖభోగాల కొరకు ఆలోచన కలిగి ఉండడాన్ని బట్టే కదా ఇలాంటి పరిస్థితి కలుగుతుంది. ఏవేవో కావాలని కోరుకుంటారు, అవి మీకు దొరకవు. దాని గురించి చాలా ఆశపడతారు, కానీ అది దొరకట్లేదు. చేయవలసిన పనేంటి వాటి కొరకు అంటే, గొడవలాడడం వల్ల, ఇతరమైనటువంటి ప్రయాసలు పడడం వల్ల, నానా రకాలైనటువంటి ఆలోచనల చేత తిప్పలు పడడం కన్నా దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు అని మీరు ప్రభువుని అడిగితే ప్రభు అది మీకు అనుగ్రహిస్తారు. అయితే మీరు దేవుణ్ణి అడగకపోయినందువల్లనే దీనిని పొందుకోలేకపోతున్నారు, ఏమీ పొందుకోలేకపోతున్నారు అని చెప్పారు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. నరుల కష్టార్జితం వలన అది ఎక్కువ చేయబడదు. నేటి దినాల్లో ఆధ్యాత్మికంగా ఎదగాలని ఆసక్తి కలిగి ఉన్నవారు గమనించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, దేవుణ్ణి అడుగు, ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆయన అడగకపోవడం వల్లే ఏమీ పొందటం లేదు అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా అడిగితే వారు భోగముల నిమిత్తం, సుఖంగా ఉండడం కోసం అడుగుతున్నారట. దేవునికి అవి నచ్చవు. నీకు ఇవ్వవలసిన వాటిని తప్పకుండా అనుగ్రహిస్తాడు. అయితే మొదట నా రాజ్యమును, నీతిని వెతకండి, ఆ తర్వాత మీకు ఏమి కావాలో నేను అనుగ్రహిస్తానని చెప్పిన దేవుని మాట మనం గుర్తు చేసుకుందాం. ఆత్మీయ జీవితంలో పరిపక్వత పొంది ఒక నూతన పరచబడిన విధానంలో సాగుతూ ఉండాలి అని అంటే తప్పకుండా వారు దేవుని దగ్గర వేడుకోగలిగిన మనసు కలిగి ఉన్నారు. దేవుడు సుఖాల కోసం అడిగితే ఎవడు, దురుద్దేశంతో అడిగినా ఎవడు, ఇతరులు నాశనం అయిపోవాలని చేసే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. ఆయన ఏమంటున్నాడు? వ్యభిచారులారా, లోకంతో స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగురు, మీకు తెలీదా?
ఎవడైనా లోకంతో స్నేహం చేయాలనుకుంటే వాళ్ళు దేవుని విడిచిపెట్టాల్సి వస్తుంది. అలా గనుక చేస్తే దేవునికి మీరు శత్రువులు అవుతారు. ఎందుకు ఇంత కఠినమైన పదాన్ని వాడుతున్నారు? ఈ లోకంలో కొందరు అక్షరాల వ్యభిచారం అనే విషయంలో దోషులైపోయి ఉండవచ్చు. కానీ ఇక్కడ యాకోబు బహుశా ఆత్మ సంబంధమైన వ్యభిచారాన్ని ఉద్దేశించి ఇలాగా అంటున్నాడు. ఎందుకంటే వెంటనే అతడు లోకంలో స్నేహం గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మ సంబంధమైన వ్యభిచారం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలు పిలబడిన వారు వేరే దానికోసం దేవుణ్ణి ఎలాగని విడిచిపెడుతున్నారు? నిత్యత్వం వెళ్ళాలి కదా. ఆ నిత్యత్వపు ఆలోచన లేకుండా లోక సంబంధమైన స్నేహం కొరకు ఆలోచన చేస్తుంటే మరి ఆయనతో డిస్కషన్ అవదా? అందుకని దేవుని లేఖనాలు అతి స్పష్టంగా చెప్తున్నాయి, ఆయనకు విరోధి ఎవడు? మన పక్షమున దేవుడు ఉంటే మనకి విరోధి ఎవడు? దేవునికి విరోధంగా కనుక నువ్వు నిలబడితే ఇక నీ పని అయిపోయినట్లే. దేవుని వైపు తిరుగుబాటు చేసిన స్థితిలో ఉన్నారు. పాపాన్ని ప్రేమించి యేసు ప్రభుని ద్వేషించి దేవునితో కాక లోకముతో సహవాసం చేస్తూ అపవిత్రమైన వారిగా మార్చబడుతూ దేవునికి కోపమును రేపుతూ దేవునికి శత్రులుగా మార్చబడుతున్న వారు అనేక మంది ఉన్నారు. అందుకనే యేసు ప్రభుని సిలువ వేసిన లోకంలో ఈ లోకంతో స్నేహం మనకెందుకు? ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమేగా. దాని కొరకు మనకు ఆరాటం ఎందుకు? దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు, ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి నిత్య ప్రణాళిక మనం జాగ్రత్తగా చూసుకొని దేవుల్లో సాగిపోవలసిన వారుగా ఉన్నాం. అందుకే ఆయన ఈ లోక సంబంధమైన వాటితో మనం ఉండకూడదు అని మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆయనకు సమీపంగా ఉండాలి అని ఆలోచన ఆయనది. అప్పుడు ఆయన కృపను మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. అందుకే దేవునికి లోబడాలని, అపవాదిని ఎదిరించాలని చెప్తున్నాడు. అపవాదిని ఎదిరించుకొనుటకు, వాడితో పోరాటం చేయటానికి యుద్ధోపకరణములు ధరించవలసిన వారుగా ఉన్నాం. ఎఫెసీ పత్రికలో ఆ యుద్ధోపకరణముల గురించి రాయబడి ఉంటది. ఆత్మ సంబంధమైనటువంటి వారముగా కట్టబడుతూ యుద్ధోపకరణములు ధరించిన వారముగా క్రీస్తుని వెంబడిస్తూ దైవికమైన శక్తిని, సామర్థ్యాన్ని కనబరుస్తూ సాగవలసిన వారుగా ఉన్నాము. మన ఆత్మీయ స్థితి ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. దేవునికి లోబడి ఉంటున్నామా లేదా అనేది గమనించుకోవాలి. అలాగును గనక దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించగలిగితే వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు. అందుకే అంటున్నాడు ఆయన దగ్గర రండి, ఆయన మీ దగ్గరికి వస్తాడు. మీ చేతులు శుభ్రం చేసుకోండి, మీ హృదయాలు శుభ్రం చేసుకోండి, పరిశుద్ధంగా ఉండండి అని. ఇంత అపవిత్రత, ఇంత మాలిన్యం, ఇంత కల్మషంతో నిండుకున్న ఈ లోకంలో ఖచ్చితంగా మనము చేతుల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా దేవునికి నచ్చని క్రియలను చేయొద్దు. పరిశుద్ధపరచబడిన వారమై ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఆయన అంటాడు, దుఃఖపడండి, ఏడవండి, రోదన చేయండి,
మీరు నవ్వుతున్నారు, నవ్వుకి ఏడుపుకుని మీరు సంతోషంగా ఉన్నారే, ఆ సంతోషాన్ని విచారానికి మార్చండి. మీరే దేవుని ఉద్దేశంలో తగ్గించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు. హెచ్చింపు స్వభావం గర్వంతో విర్రవీగుతూ ఉంటే దేవుని లేఖనాలు సెలవిస్తున్న మాటను గమనించి దైవికమైన భయము భక్తి కలిగి ఆయనలో సాగవలసిన వారమై ఉన్నాం. ఆయనకు లోబడితే, ఆయన మాట వింటే, తగ్గింపు స్వభావంతో కనుక ఉంటే దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఈ రోజున గర్వం, నాకేంటి అనే గర్వం, ప్రెస్టేజ్ లెవెల్ కనపడుతున్నాయి జనాల దగ్గర. ఆ లెవెల్ అన్ని కూడా కట్ అయిపోతాయి ఒక రోజున. దేవుడికి నచ్చదు. ఆయనకు నచ్చే మార్గంలో మనం సాగటానికి ప్రయత్నము చేయాలి. ఒకరి గురించి ఒకరు వ్యతిరేకంగా మాట్లాడవద్దని, సహోదరుడి గురించి తప్పుగా మాట్లాడొద్దని, అది తీర్పు తీర్చినట్లు అవుతుందని, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతూ ఉంటే దానికి తీర్పు తీరుస్తున్నారని, అందుకే దేవుని కోపం వారి మీద రగులుకుంటుందని, ఆ దినాల్లో ఉన్నటువంటి పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు అట్లు దుర్వినియోగం చేసేశారు. దేవుని ఆజ్ఞలను అతిక్రమించారు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా తయారయ్యారు. అందుకనే ధర్మశాస్త్రానికి కాదు, దేవునికి లోబడి బ్రతకాలి అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని నిర్మించిన వాడు, ఏర్పాటు చేసిన వాడు దేవుడే. ఆయనే మనల్ని రక్షించడానికైనా నశింప చేయడానికైనా సమర్థుడు. అందుకనే ఇతరులకు తీర్పు తీర్చడానికి నువ్వెవడవే? ఎదుటోళ్ళని జడ్జి ఎలా చేయగలుగుతావు నువ్వు? నీ మాటలు, నీ చూపులు కాదు, దేవుని చిత్తాన్ని కనుగొని ఆయన మార్గంలో సాగాలి. కానీ కొద్దిమంది ఎలా ఉన్నారో తెలుసా? ఈరోజు రేపు పట్టణానికి వెళదాం, అక్కడ కొద్ది కాలం, ఒక సంవత్సరం ఉందాం, వ్యాపారం చేసుకుని లాభం పొందాం అని అనుకుంటారట. ఏదో రోజు ఈ పల్లెటూరును విడిచిపెట్టి, లేకపోతే ఈ వాతావరణాన్ని వదిలేసి పట్టణానికి పోతే అక్కడ ఏదో పని చేసుకుని బతకొచ్చు అని అనుకుంటారట. మాట్లాడి సిద్ధపడుతారట. నీ సంగతి ఏంటి? ఆయన పోషించలేడనా? ఆయన చేతకాని వాడనా? ఒకసారి గమనించు. దేవుని సెలవు లేకుండా ఎక్కడికి వెళ్ళినది మనకు లాభం కానే కాదు. దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. లాభం సంపాదించుకుందామని ఆలోచనలు చేస్తున్నటువంటి ప్రజలు, అది దేవుని వాక్యానికి విరుద్ధం. నువ్వేం సంపాదించావు? రోగాలు, ఇబ్బందులు, సమస్యలు, గలిబిలులు. అదే ఆయన చిత్తమై ఉంటే నువ్వెక్కడున్నా ఆయన సర్వ సమృద్ధిని నీకు అనుగ్రహిస్తాడు. దైవికమైన భయము భక్తి కలిగి ఆయనలో సాగిపోవాలి తప్ప ఈ జీవం ఏపాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే వంటిదే కదా. దీని గురించి ఎందుకు హైరాణ పడిపోతున్నారు? మీకు కావలసిన వాటన్నిటి గురించి నాకు తెలుసు అని ప్రభు సెలవిస్తున్నాడు. నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో, ఎలాగ అనుగ్రహించాలో దేవునికి తెలుసు. నువ్వు కుటుంబం పోషించబడతలేదని, పరిస్థితులు అనుకూలంగా ఉండటం లేదని దేవునికి దూరంగా వేరుగా ఎవరు ఉండవద్దు. ఆయన చిత్తానికి లోబడి జీవించగలిగితే
దైవికమైన సమాధానము కలిగి ఉండగలుగుతారు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మన జీవితాలను ఎందుకు విర్రవీగేటట్లుగా, ఎందుకు ప్రభు మీద తిరుగుబాటు చేసేటట్లుగా ఉంటారు? ఆయనకు లోబడి జీవించగలిగితే ఆనందం పొందుకోగలుగుతాం. ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, మనము బ్రతికి ఉంటే అది ఇది చేస్తాం అని చెప్పాలట. అది దేవుని చిత్తంలో మనం నడిపించబడే విధానం అని మాట్లాడుతున్నాడు. కనుక మన సొంత తెలివితేటలు జ్ఞానంతో కాక ప్రభు ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారంగా సాగిపోగలిగితే బాగుంటుంది. నయోమి బెత్లెహేములో కరువు ఉందని మోయాబు దేశానికి వెళ్ళింది. ఉంది, కొద్ది కాలం ఉంది, అక్కడ స్థిరపడ్డారట. వారు ముందుకు సాగుతూ ఉంటుండగా అది దైవ చిత్తం కాదని గమనించలేకపోయారు. మోయాబు దేశం వెళ్ళారు, కొద్ది కాలం ఉన్నారు, పిల్లలకి పెళ్ళిళ్ళు జరిగాయి, బాగుంది, సంతోషంగా ఉంది అనుకున్నప్పుడు వేదన కీడు ప్రారంభించబడింది. కుటుంబంలో ముగ్గురు పురుషులను కోల్పోయారు. ఆ తర్వాత కొద్ది కాలం అక్కడ ఉన్న తర్వాత మారు మనసు పొంది, అయ్యా నేను పాపం చేశాను అని చెప్పి ఒప్పుకుంటే జరగవలసిన కార్యం అప్పటికి జరిగిపోయింది. కోల్పోయారు, నష్టపోయారు. దేవుని చిత్తం కాకపోతే మనం ఏమీ పొందలేం. అది ఆయన చిత్తం అయిందా, అరణ్యంలో కూడా ఆశీర్వాదం చూస్తాం, ఇబ్బందుల్లో కూడా సమృద్ధిని చూస్తావు, నలుగుబాటులో కూడా మేలుకరమైన కార్యాలను చూస్తావు. అందుకే దైవ చిత్తానికి లోబడి ఆయన చిత్తాన్ని నీ పట్ల జరిగించమని ప్రభుకి ప్రార్థన చేయి. తప్పకుండా నీ పట్ల ఘనమైన కార్యాన్ని చేస్తాడు. ఆత్మీయ జీవితంలో చేయవలసిన మంచి చేయకుండా ఉండడమే పాపమని తెలియక వారు ప్రవర్తించి ఉండొచ్చు. అయితే ఇప్పుడు సరిగ్గా ప్రవర్తించేటట్లుగా అందరికీ జ్ఞానం ఉంది కాబట్టి సరిగ్గా ఏం మాట్లాడుతున్నావో, ఎలా నడుస్తున్నావో, ఎలా ఉంటున్నావో తెలుసుకుని దేవుని వాక్య ప్రకారంగా జీవితాలు కట్టుకొని ప్రభులో స్థిరపరచబడండి. ఈ లోక సంబంధమైన దాని కొరకు ఆరాటపడిపోవద్దు. ధనం సంపాదించాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, మేడలు మిద్దులు సంపాదించాలని దీనికోసం ఆరాటపడవద్దు. నీకు ఎప్పుడు ఏమి కావాలో, ఎలా ఇవ్వాలో దేవునికి బాగా తెలుసు. ఈ జీవన సంబంధమైనటువంటి ఆరాటం, పోరాటాన్ని పక్కన పెట్టి దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవి. మొదటిన రాజ్యమును, నీతిని వెతుకు అంటున్నాడు ఆయన. ఆయన చిత్తాన్ని కనుగొని ఆయన చిత్తంలో నడవగలిగితే అద్భుతమైనటువంటి సహాయం నీకు దొరుకుతుంది. కనుక దేవుని చిత్తానికి లోబడు, మేలుకరమైనది చేయడం మానదు. దైవికంగా నీ జీవితాన్ని కట్టుకో. ఆయన కృపలో ఆయన అనుగ్రహించే దీవెనలతో నింపబడి మాదిరికరమైన వాక్యానుసారమైన జీవితాలు ప్రభు అందరికీ దయచేయును గాక. ఆమేన్.